వెల్కమ్ టు V-Power న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. సుల్తానాబాద్ సర్కిల్ పోలీస్ ఆధ్వర్యంలో సమ్మక్క సారక్క జాతర నిర్వాహకులకు అవగాహన సదస్సు. బాధితులకు అండగా భరోసా సెంటర్ ఎస్పీ కిరణ్ కరే IPS. ఘనంగా మాజీ సీఎం కేసీఆర్ 70వ జన్మదిన వేడుకలు. ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేందర్ రెడ్డి ఇల్లు ముట్టడి. ఇక వివరాల్లోకి వెళ్తే కర్నూలు AISF-SFI ఆధ్వర్యంలో కలెక్టర్ వద్ద మృతుడు ఇర్ఫాన్ కుటుంబానికి న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. ఇర్ఫాన్ కాలేజ్ ఫీజు కట్టలేదని, అందుకు యాజమాన్యం కాలేజ్ ఫీజు కడితేనే లోపల రాణిస్తాం, లేదంటే లేదని గేట్ పైన నిలబెట్టడంతో మన స్థాపన గురించి ఆత్మహత్య చేసుకోవడం జరిగిందని విద్యార్థి సంఘం నాయకులు తెలిపారు. విద్యార్థి ఇర్ఫాన్ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు సిగ్గు విద్యార్థి బలి తీసుకున్న యాజమాన్యాన్ని అరెస్ట్ చేయకపోవడం అంటే సిగ్గు విద్యార్థిని విద్యార్థి మృతికి రద్దు చేయాలి. SR జూనియర్ కళాశాల వెంటనే రద్దు చేయాలి. SR కాలేజ్ గుర్తింపును వెంటనే రద్దు చేయాలి. SR కళాశాల గుర్తింపును వెంటనే అరెస్ట్ చేయాలి. SR కాలేజ్ యాజమాన్యాన్ని వెంటనే పోరాడతాం విద్యార్థి కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు పోరాడతాం విద్యార్థి కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు. కర్నూలు డిస్ట్రిక్ట్ జాయిన్ చేయించాము. జాయిన్ చేయించినప్పటి నుండి గత కొద్ది రోజుల నుండి ఈ ఫీజుల విషయంలో పిల్లల్ని చాలా హరాస్ చేస్తుంది SR జూనియర్ కాలేజీ. చాలాసార్లు గేటు ముందు నిలబెట్టేసి నువ్వు ఫీజు కడితేనే లోపలికి, లేదంటే లేదనేసి కూడా చేయడం జరుగుతూ ఉంది. సరే, కొంచెం 4 రోజులు అటు ఇటు తెస్తా ఉన్నాం, కడతా ఉన్నాం, చదువుతా ఉన్నాం. మొన్న సంక్రాంతి హాలిడేస్ తర్వాత బాబు వచ్చాడు, కొంత అమౌంట్ ఇచ్చి పంపించాము. అక్కడికైనా వాళ్ళు మొత్తం కట్టాలా, కట్టే వరకు బయటనే అనేసి నిలబెడితే మధ్యాహ్నం తర్వాత వచ్చి మా బ్రదరు ఏదో చెప్పి లోపలికి పంపించడం జరిగింది. ఈ ఫీజు విషయంలో ప్రత్యేకంగా క్లాసుల్లో నిలబెట్టి పిల్లల్ని ఇన్సల్ట్ చేయడము, ఈ కారణాల వలన మొన్న 15వ తారీఖు ఒకరోజు మా పిల్లవాడు క్లాస్కి అటెండ్ కాలేదు. అది మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు వాడు అసలు బయటికి రాకుండా, క్లాస్కి వెళ్లకుండా ఉంటే కూడా వీడిని ఎవరు పట్టించుకోలేడు. అసలు ఈ పిల్లవాడు క్లాస్కి వస్తున్నాడా, వీని పరిస్థితి ఏంది అని ఎవరు పట్టించుకోలేదు. మళ్ళీ తర్వాత రొటీన్గా నిన్న 16న పోయినాడు, క్లాస్లో పోయినాడు, బాగానే ఉన్నాడు. 17 వాడికి ఆ ఫీలింగ్ పోక 17వ తారీఖున కూడా క్లాస్కి వెళ్ళలేదు. క్లాస్కి వెళ్ళకపోగా మార్నింగ్ ఏదో టిఫిన్ చేసినాడని పక్క ఫ్రెండ్స్ చెప్పినారు. టిఫిన్ తర్వాత వాడు క్లాస్కి వెళ్ళలేదు, రూమ్లోనే ఉన్నాడు. ఈవినింగ్ 5:30 వరకు మళ్ళీ ఆ రూమ్ వైపు తిరిగి చూసిన నాదుడే లేడు. ఒక వార్డెన్ కావచ్చు, రూమ్ బాయ్ కావచ్చు, ఎవ్వరు కూడా అక్కడ పోయి దాన్ని చూసినదే లేదు. పిల్లవాడు అది 10 గంటలకు వేసుకున్నాడో, ఊరి 11కి వేసుకున్నాడో టైం తెలియదు. క్లాసులన్నీ అయిపోయిన తర్వాత పిల్లలు పోయి ఫ్రెషప్ కావడానికి రూమ్లో చూస్తే పిల్లవాడు ఫ్యాన్కి వేలాడి చనిపోయి ఉన్నాడు. 5:30కి జరిగింది ఈ సంఘటన. అప్పుడు ఆ పిల్లలు ఇమ్మీడియట్లీగా పోయి యాజమాన్యానికి చెప్పగా వాళ్ళు పోయి చూసి పేరెంట్స్కు ఇన్ఫార్మ్ చేయలేదు. ఇక్కడ తెచ్చి బూత్ బంగ్లాలో వేస్తే పరిస్థితి ఏంటి? మార్చరీలో తెచ్చి పెట్టేసి పోయినారు. అసలు వీళ్ళు ఎవరండి? ఆ పిల్లోడు చనిపోయినాడా, ఉన్నాడా, అది నిర్ధారించడానికి వీళ్ళెవరు? అసలు యాజమాన్యం ఏం చేస్తూ ఉంది? ఒక పిల్లోడి పైన చేయాల్సిన పనేనా ఇది? తల్లిదండ్రులకు ఈ రోజు ఇప్పటి వరకు కూడా లేదు. నిన్న చనిపోయినాడు పిల్లవాడు, ఇప్పటి వరకు కూడా వాళ్ళ నుండి మాకు పిల్లోడు చనిపోయినాడు అని ఫోన్ రాలేదు. మా ఊరు పక్క వేరే పిల్లలు ఉన్నారు, ఆ పిల్లలు వాళ్ళ పేరెంట్కు ఫోన్ చేస్తే వాళ్ళు మాకు ఫోన్ చేస్తే మేము వచ్చి 6 వచ్చాము. ఇక్కడికి వచ్చి చూస్తే హాస్పిటల్కి తీసుకొని వెళ్ళిపోయినారు.
చనిపోయినాడని చెప్తున్నారు. అది వాళ్ళు చెప్పడంలే, పిల్లలే చూసిన పిల్లలే నీళ్ళు కోల్పోయి ఉన్నాడు, అది ఎప్పుడు జరిగిందో తెలియదు అని చెప్తా ఉన్నారు. ఇదే నా యాజమాన్యం చేయాల్సిన ధర్మం విద్యార్థులకి. అంటే ఒక పిల్లవాడు చనిపోయినా పర్వాలేదు, వాళ్ళ ఫీజుకు వీళ్ళు 10 సార్లు ఫోన్ చేస్తారు. అంటే ఏదైనా సమస్య జరిగితే ఫోన్ చేయరా? వీళ్ళు చనిపోయినా కూడా ఫోన్ చేయరా? అంటే పిల్లలు చనిపోయినా కూడా ఫోన్ చేయరా? మా ఉయ్యలవాడ పిల్లలు 6-7 మంది జాయిన్ అయినారు ఆ కాలేజీలో. ఎవరికేం జరిగినా ఇంకా ఫోన్ చేయరు వీళ్ళు. వీళ్ళకి కావాల్సింది డబ్బు, వ్యాపారం. ఇది వాళ్ళు చేస్తున్న బిజినెస్. ఇది ఎందుకయ్యా ఈ బతికేందుకు? మీ బతుకు ఏదో వేరే బ్రోకర్ వ్యాపారాలు చేసుకొని సంపాదించుకోండి. పిల్లల మీద పడి మా బీద పిల్లల మీద పడి మా కాపురాలేవు ఎందుకు ఇది చేస్తున్నారు? మీకేం కావాలా? మీ పేరు చెప్పండి. మీకేం న్యాయం కావాలా? నేను అడుగుతా ఉండేది ఒకటే, అసలు ఒక కాలేజీ మెయింటైన్ చేసేటప్పుడు పిల్లలకు మనం ఏ విధంగా చేయాలి, వాళ్ళకు మనం ఏ విధమైన సపోర్టింగ్ చేయాలి, ఎట్లా వాళ్ళని చదివించాలి, ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు న్యాయం కావాలా. ఏ విధంగా న్యాయం కావాలి? ఇప్పుడు ఏ విధంగా న్యాయం కావాలంటే వీళ్ళు చేయడం న్యాయమా? ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్. అంటే ఈ పిల్లవానికి ఇంత జరిగి ఇప్పుడు మాకుండేదే ఏదో 2-3 ఎకరాల పొలంలో మేమేదో తిప్పలబడి చదివించుకుంటే ఈ విధంగా వీళ్ళు చంపేసుకుంటా పోతే మా పరిస్థితి ఏంది? మీ పేరు? మహబూబ్ బాషా. ఓకే. ఇర్ఫాన్ కాలేజ్కి రావడం జరిగింది. ఇర్ఫాన్ నుంచి ఫీజు కడితేనే మీకు లోపల రానిస్తాం, లేదంటే లేదనేసి ఇర్ఫాన్ చెప్పడం జరిగింది. దాని తర్వాత పేరెంట్స్ చెప్తే పేరెంట్స్ కాస్త ఫీజు కట్టడం జరిగింది. అయితే 100% ఫీజు కడితేనే కాలేజీలోకి అలౌ, లేదంటే లేదనేలాగా పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఇర్ఫాన్ని కాలేజ్ బయట గేట్ బయట నిలబెట్టడం జరిగింది. దాంతో ఇర్ఫాన్ మనస్తాపం గురై కాస్త గిల్టీగా ఫీల్ అయ్యి అందరు విద్యార్థుల దగ్గర నేను ఈ రకంగా నన్ను గిల్టీగా ఫీల్ చేసినారు కాబట్టి నేను ఏ రకంగా మనస్తాపం గురి చెందాడు. దాంతో మేనేజ్మెంట్ చెప్పాడు, పేరెంట్స్ చెప్పాడు. అయితే పేరెంట్స్ వాళ్ళ మేనేజ్మెంట్ చెప్పాడు, సరే మేము తర్వాత కడతాం ఫీజు. అయితే మేనేజ్మెంట్ ఏం వినుకోలేదు. ఫీజు కడితేనే మేము హాస్టల్లోకి లేదా కాలేజీలోకి రాణిస్తాం, లేదంటే లేదనేలాగా వివరించడం జరిగింది. ప్రధానంగా ముక్కు పిండి ఫీజులు వసూలు చేసేలాగా ఎస్ఆర్ యాజమాన్యం ఉంది. దీని ద్వారా ఇర్ఫాన్ ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా కలెక్టర్ గారు జోక్యం చేసుకొని వెంటనే ఎస్ఆర్ జూనియర్ కాలేజ్ సీజ్ చేయాలి. అదేవిధంగా ఎస్ఆర్ యాజమాన్యాన్ని అరెస్ట్ చేయాలి. అదేవిధంగా ఇర్ఫాన్ తల్లిదండ్రులకు న్యాయం చేయాలనేసి ఎస్ఎఫ్ఐ న్యాయం చేస్తున్నాం. న్యాయం జరిగేంత వరకు కూడా అన్ని విద్యార్థి సంఘాలుగా ఇర్ఫాన్ కుటుంబానికి అండగా ఉంటామనేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గోదావరి నది తీరంలోని సమ్మక్క సార్లమ్మ గద్దెల వద్ద ఏర్పాట్లను డీఎస్పీ సుధీర్ రామన్న కేకన్, ఏసీపీ ఆర్ ప్రకాష్, మంచిర్యాల మండల తహసీల్దార్ కె రమేష్, మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్ కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో జరగనున్న సమ్మక్క సారలమ్మ జాతరను అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ఘనంగా నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని తెలిపారు. నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు నాగ మధు యాదవ్, డోన్ తెలుగు విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఇంటిని ముట్టడించిన ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు నాగ మధు యాదవ్, డోన్ తెలుగు విజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో 30,000 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. వాళ్ళని పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
మినిస్టర్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, మినిస్టర్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. Are you being? Are you like this? Are you? The Guardians you want to? The Guardians you want to? We want justice. 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 Down, 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 down. ఏం పర్మిషన్ ఉంది? విద్యార్థులకు అన్యాయం చేసుకుంటూ యూత్ చంపుకుంటూ డిఎస్సీని వదలమంటే వదలరు. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో భరోసా సెంటర్ ను ప్రారంభించుకున్నామని ఎస్పీ కిరణ్ ఖరే అన్నారు. భరోసా కేంద్రాన్ని జిల్లా పోలీస్ కార్యాలయం సమీపంలోని సింగరేణి భవనంలో ఏర్పాటు చేయడం జరిగింది. నేటి నుంచి బాధిత మహిళలకు, బాలలకు ఈ కేంద్రం అన్ని రకాలుగా సహాయకారిగా ఉంటుందని, లైంగిక వేధింపులకు గురైన మహిళలకు, బాలలకు ఆసుపత్రులు, పోలీస్ స్టేషన్లకు దూరంగా ఒక మంచి వాతావరణంలో వైద్యాన్ని, న్యాయ సహాయం, కౌన్సిలింగ్, వివిధ రకాలైన అన్ని సౌకర్యాలు ఒకే గొడుగు కింద అందించడం దీని ముఖ్య ఉద్దేశం అన్నారు. రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఉమెన్స్ సేఫ్టీ వింగ్ పర్యవేక్షణలో షీ టీమ్స్ భరోసా కేంద్రాలు విజయవంతంగా పనిచేస్తున్నాయన్నారు. మహిళలు, బాలలపై నమోదైన కేసుల్లో కేసు నమోదు తర్వాత నుండి విచారణ పూర్తయి కోర్టులో ఛార్జీషీట్ సమర్పించే వరకు బాధితులకు అన్ని రకాల సపోర్ట్ ఈ భరోసా కేంద్రం ద్వారా అందించడం జరుగుతుందని ఎస్పీ పేర్కొన్నారు. ప్రధాన కలశదేవత పార్వతి పరమేశ్వరం ఆవాహయామి, లక్ష్మీనారాయణం ఆవాహయామి, బ్రహ్మ సరస్వతి దేవతం ఆవాహయామి, ఇంద్రాన్ స్వేర్ష మహేంద్రం ఆవాహయామి, చంద్ర స్వేర్ష ఆదిత్య దేవతం ఆవాహయామి, గణాధిపతి దేవతం ఆవాహయామి, పటారాధన దేవత ఫోటోల పైన పటా ఎప్పుడు చేశారు 5 years అవుతుంది సార్. ఎక్స్పీరియన్స్ 5 years ఉంది. 2014-16 అయిపోయింది మరి. ఎక్కడ చేశారు? హన్మకొండ సార్. నువ్వు పని ఎక్కడ చేశారు? 5 years మన శ్రీలక్ష్మి నర్సింగ్ హోమ్ హన్మకొండ సార్. హన్మకొండ చేశారా?
ఇప్పుడు కూడా ముందు ఎంత చేస్తున్నారు ఇప్పుడు? ఇప్పుడైతే అంటే బాబు ఉన్నాడని చెప్పి ఇంట్లోనే ఉన్నాను సార్. మీరు ఎక్కడ ఉంది లొకేషన్? Good, बगल, चस, 1, 3, 1. Good, सेंट्री खड़ा रहे. Good, विसर्जन. ఇది ఎస్ఐ రూమా? ఆ కోసం టేబుల్ ఏదైనా? టేబుల్స్ అన్నీ ఆన్లైన్ 4 టేబుల్స్ చేశారు కదా? ఎస్ఐ సార్ ఎవరైనా ఇప్పుడు ఉమెన్ విక్టిమ్కి ఎగ్జామినేషన్కి వచ్చిన దాని బట్టి ఇక్కడ కూర్చోవడం. ఫోక్సో కోర్టు ట్రయల్ కూడా ఇక్కడ వచ్చేసాం. కోర్టు ట్రయల్ ఆ డిటరెన్స్ కావాలి ఉంటే ఆ కోసం ఇది ఇంకా భరోసా సెంటర్ అండ్ మొత్తం ఫెసిలిటీస్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాము. సో వీ హోప్ దాట్ దిస్ భరోసా సెంటర్ విల్ హెల్ప్ అవుట్. మొత్తం భూపాలపల్లిలో ఎవరైనా సమస్య ఉంటే ఏదైనా ఇష్యూస్ ఉంటే ఖచ్చితంగా ఇక్కడ వస్తారు. ప్యారలల్గా మా సైడ్లో టోటల్ సఖీ సెంటర్ కూడా ఉంటుంది. ఆ టైం అక్కడ మీ ఏదైనా డిబిసి కేసెస్ ఉంటే ఏదైనా ఇష్యూస్ ఉంటే మెడియేషన్ సెంటర్ ఉంటే అక్కడ రావడానికి కూడా అవకాశం ఉంటుంది. సో బేసిక్లీ దిస్ విల్ హెల్ప్ అవుట్ ఏదైనా భూపాలపల్లి మహిళ కోసం. So I hope that in future also all these staffs they have been recruited ikkada, so they will do their best and will make sure that ఏదైనా women's problem ఉంటే they will solve it. Thank you. పెట్టడం జరిగింది ఫర్ ద ఉమెన్ కోసం. దాంట్లో ప్రతి జిల్లాలో ఒక భరోసా సెంటర్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. దాంట్లో ప్రాపర్గా ఏఎన్ఎంస్ ఉంటారు, నర్సింగ్ స్టాఫ్ ఉంటారు, మెడికల్ ఫెసిలిటీస్ ఉంటారు, తర్వాత సైకాలజిస్ట్, లాయర్స్ మొత్తం ఏదైనా ఉంటే అది మొత్తం ఫెసిలిటీస్ ఉంటాయి. దిస్ భరోసా సెంటర్ మ్యాక్సిమంగా మేము యూజ్ చేయడానికి అంటే బేసిక్లీ ఏదైనా రేప్ కేసెస్ ఉంటాయి, ఏదైనా పాస్కో కేసెస్ ఉంటాయి, ఆ కోసం ఆ విక్టిమ్కి 1 పాయింట్ సొల్యూషన్ కావాలి ఉంటే ఇక్కడ వస్తారు. ఇక్కడ వచ్చిన తర్వాత ఏదైనా బేసిక్లీ మెడికల్ ట్రీట్మెంట్ కావాలి ఉంటే ఇక్కడ మెడికల్ ట్రీట్మెంట్ చేస్తారు. ఇక్కడ ఏదైనా ఫుడ్ కావాలి ఉంటే ఇక్కడ పెడతారు. తర్వాత జడ్జ్లో కూడా నార్మల్గా ఇది 164 సెటిల్మెంట్ ఆ తర్వాత రికార్డ్ చేస్తారు. సో ఆ కోసం కూడా కోర్టులో రావడానికి అవసరం లేదు. ఇక్కడ మాత్రమే జడ్జ్ ఇక్కడ వస్తారు, ఇక్కడ మాత్రమే 164 స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఇమీడియట్గా చేస్తారు. తర్వాత ఇది పోలీస్ సైడ్ నుంచి కూడా తర్వాత ఇన్వెస్టిగేషన్ పార్ట్లో కూడా మా సైడ్ నుంచి డిసైడ్ చేయడం జరిగింది. యాజ్ పర్ ప్రొసీజర్ ప్రకారంగా కూడా టోటల్ 60 డేస్లో విదిన్ 60 డేస్ మేము ఛార్జ్షీట్ కూడా ఫైల్ చేస్తున్నాము. తర్వాత కూడా ఇది ఫాస్ట్ ట్రాక్ కోర్టులో అది ట్రయల్ నడుస్తుంది. సో బేసికలీ ఓవరాల్గా ఉమెన్ గురించి ఏదైనా ఇష్యూస్ ఉంటే స్పెసిఫిక్లీ దోస్ అక్యూజ్డ్. నంద్యాల జిల్లా డోన్లో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కొత్తగా నిర్మించిన పురపాలక సంఘం స్విమ్మింగ్ పూల్ నందు స్విమ్మింగ్ పోటీలు మున్సిపల్ చైర్మన్ సప్తశైల రాజేష్ మరియు డోన్ మున్సిపల్ కమిషనర్ల ఆధ్వర్యంలో పిల్లలకు స్విమ్మింగ్ పూల్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో మొత్తం 50 మంది పిల్లలు పాల్గొనగా అందులో ప్రథమ బహుమతి భరత్ శ్రీ సుధా స్కూల్, ద్వితీయ బహుమతి జగన్ శ్రీ సుధా స్కూల్ మరియు తృతీయ బహుమతి విజయ్ అక్షర స్కూల్ పిల్లల కైవసం చేసుకున్నారు. ఈ కార్యక్రమాన్ని పిల్లలు పెద్దలు అందరూ ఎంతో ఉత్సాహంగా వీక్షించారు. చేతులను जा बेटा जा बेटा जा बेटा बिजनेस जा बेटा औसत जा बेटा औसत जा बेटा औसत जा
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ సర్కిల్ సిఐ జగదీష్ ఆధ్వర్యంలో సమ్మక్క సారక్క జాతర నిర్వాహకులకు అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దపల్లి ఏసీపీ జి కృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏసీపీ కృష్ణ సిఐ జగదీష్లు మాట్లాడుతూ జాతరకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నీటి వసతి, రోడ్లు, మెడికల్ క్యాంపులు, సీసీ కెమెరాలు లాంటి అన్ని వసతులు కల్పించి ఎలాంటి ఆటుపోట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. యువత ముందుకు వచ్చి వాలంటీర్స్ గా స్వచ్ఛందంగా సేవలు అందించాలని అన్నారు. ఆడపిల్లలకు, స్త్రీలకు ఆకతాయిలు ఎలాంటి ఇబ్బందులు కలిగించినా చూస్తూ ఊరుకోబోమన్నారు. అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ కూడా సుల్తానాబాద్ సర్కిల్ పోలీస్ శాఖ నుంచి ప్రత్యేక నమస్కారాలు. సో ఆల్రెడీ ఇంతకుముందు మీ గతంలో కూడా మీకు చెప్పడం జరిగింది. తెలంగాణలో జరుగుతున్నటువంటి జాతరలో ఒక పెద్ద జాతర మేడారం జాతర మనకి. సో మ్యాక్సిమం ఫోర్స్ అంతా కూడా మేడారంకి వెళ్ళడం జరుగుతుంది. అలాగే ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ మధ్యకాలంలో ప్రతి గ్రామంలో సమ్మక్క గద్దెలు ఏర్పాటు చేసుకొని నిర్వహించుకోవడం కూడా ఆనవాయితీ జరుగుతూ ఉంది. కాబట్టి ప్రతి పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి సిబ్బంది అందరూ కూడా వాళ్ళ పిఎస్ పరిధిలో డ్యూటీలలో ఉంటారు. మన పోలీస్ స్టేషన్ పరిధిలో మ్యాక్సిమం మనకు ఫోర్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఆ ఉన్నటువంటి ఫోర్స్తోనే మన ఈ బందోబస్తు అనేది నిర్వహించుకోవాలి. కాబట్టి దానికి సంబంధించి ఏర్పాట్లో భాగంగా ప్రతి ఎవరైతే సమ్మక్క గద్దెలు ఉన్నారో మన దగ్గర నీరుకుల్లా మేజర్గా జరిగేది నీరుకుల్లా, కొల్నూరు అండ్ మీర్జాపేట. సో మ్యాక్సిమం ఎక్కువ మంది వాలంటీర్స్ని మీరు పుల్అప్ చేసుకోవాలి. వాలంటీర్స్కి టీషర్ట్స్ ప్రొవైడ్ చేయడం, వాళ్ళకి బ్యాడ్జ్, వాళ్ళ ఐడెంటిఫికేషన్ అనేది మనకి సపరేట్గా వాళ్ళకి కనిపించాలి. వాళ్ళని కూడా మాకు 20 సంవత్సరాలు మీరు చేస్తున్నారు అన్నీ మీకు తెలుసు. కాకపోతే ఒకటేంటంటే మా తరఫున 100% మీకు అష్యూరెన్స్ ఇస్తున్నాం. చిన్నపిల్లలు పనిచేసినప్పుడు ఎట్లా పనిచేసినా మీకు తెలుసు. మీరు ఎట్లా పనిచేసినా ఇంత ఖచ్చితంగా పనిచేస్తున్నామో తెలుసు. ఇక్కడ సమ్మక్క సారక్క పండుగ దేవుళ్ళంటే మన ఆడబిడ్డలే. మన ఆడబిడ్డల పండుగకు మన ఆడబిడ్డలు కూడా పోతారు. పోయేటప్పుడు వచ్చేటప్పుడు దొంగతనం కానీ ఇంకెవరన్నా విషయాలందరూ కూడా చెప్తున్నా. 50% ముఖ్యంగా సరే సిఐ గారు అన్న అనకుండా అందరికీ తెలుసు. తెలంగాణ పండుగలు అంటేనే మీకు తెలుసు. సరే పండుగ చేసుకోవడం తప్పలేదు, కానీ మన ఆడబిడ్డలు పోయేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ ఏ రకమైన ఇబ్బంది పెట్టినా మాత్రం 100% కఠినంగా వివరిస్తాం. ఈ విషయంలో మాత్రం నో కాంప్రమైజ్. మీరైనా మా ఇష్టం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.